షూరిటీ మోసం గ్యారంటీ కాట్రేనికోన మండలం కార్యక్రమం మండల స్థాయిలో పార్టీ అధ్యక్షులు నల్లా నరసింహమూర్తి అధ్యక్షతన మండల విస్తృత స్థాయి సమావేశం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ముమ్మిడివరం మాజీ శాసనసభ్యులు పొన్నాడ వెంకట సతీష్ కుమార్ పాల్గొన్నారు. చంద్రబాబు రీకాల్ కార్యక్రమంలో బాబు ఇచ్చిన హామీలను ప్రజలకు వివరించటం జరిగింది. చంద్రబాబు రీకాల్ కార్యక్రమాన్ని వైఎస్ఆర్సీపీ కార్యకర్తలంతా విజయవంతం చేయాలి. కూటమి ప్రభుత్వం అన్ని రంగాల్లో విఫలమైంది. ప్రజలు ఈ ప్రభుత్వంపై సంతృప్తిగా లేరు. ప్రభుత్వ వైఫల్యాన్ని మనం ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలి అని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు పితాని బాలకృష్ణ, సీనియర్ నాయకులు ఏడిదా చక్రపాణి, జిల్లా నాయకులు నాతి సత్యనారాయణ, జెడ్పీటీసీ నేల కిషోర్ కుమార్, మండల సర్పంచుల అధ్యక్షులు గంటి సుధాకర్, రాష్ట్ర నాయకులు నడింపల్లి సూర్యనారాయణ రాజు, ఎంపీపీ కోలాటి సత్యవతి సత్యం, జిల్లా నాయకురాలు కాశీముని కుమారి, ముమ్మిడివరం నియోజకవర్గ పార్టీ పరిశీలకులు మాతా మురళి, నియోజకవర్గ యువజన అధ్యక్షులు నడింపల్లి సందీప్ వర్మ, కాశీ హనుమంతరావు, ఏడిద సుబ్బారావు, ఏడిద చక్రపాణి రావు, సర్పంచ్లు, ఎంపీటీసీలు, మాజీ సొసైటీ అధ్యక్షులు, నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. తెలియజేసే కార్యక్రమమే ఈ బాబు షూరిటీ మోసం గ్యారంటీ అనే కార్యక్రమం. మన అధినాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు సంవత్సర కాలం అయిందని పండుగ చేసుకుంటారు. నేను ఇచ్చిన సూపర్ 6 హామీలన్నీ అమలు చేస్తానంటున్నాడు. ఒక్కసారి గుర్తు చేస్తున్నాం. పెన్షన్లు 3,000 4,000 ఇస్తాడు. ఎలక్షన్ అయినట్టు ఇచ్చాడు. ఎలా ఇచ్చాడు? సుమారు 4.5 లక్షల నుంచి 5 లక్షల మంది పెన్షన్లు తీసేసి 1000 పెంచి ఇచ్చాడు. ఇదే డబ్బు అయిపోయింది. వస్తున్నాడు తుస్సు ఏం లేదు. ఇప్పుడు ఆగస్టు 15 అంటున్నాడు. అది తుస్సే. అమ్మఒడి తల్లికి వందనం అని పేరు మార్చి ఎంతమంది ఉంటే అంతమందికి ఇస్తా అన్నాడు. మొదటి సంవత్సరం ఎగ్గొట్టేశాడు. రెండో సంవత్సరం ఎంతమంది పడిందో తెలియదు. ఇప్పటికి ఎంతంత పడిందని తెలియదు. మొన్న కావుడు వచ్చిన దగ్గర ఉంది, నాకు 8,000 పట్టాలని అంటారు. ఒక 12,000 పడింది అంటాడు. అసలు ఎంతమందికి ఎంత ఇచ్చాడనేది ఇప్పటికీ ఆరాలేదు. దానికి సంబంధించిన సమాచారము లేదు. రైతులకి నేను అధికారంలోకి వస్తే 20,000 రూపాయలు అన్నదాత సుఖీభవ అని చెప్పి కార్యక్రమం పెట్టి కేంద్ర ప్రభుత్వంతో సంబంధం లేకుండా నేనే 20,000 ఇస్తా అన్నాడు. అది నిరుద్యోగులకి నేను 20 లక్షల ఉద్యోగాలు ఇస్తాను. ఉద్యోగం ఇవ్వలేకపోతే 3,000 రూపాయలు నిరుద్యోగ వృత్తి ఇస్తా అన్నాడు. అది 50 సంవత్సరాలకే పెన్షన్ ఇస్తా అన్నాడు. అదే ప్రతి మహిళకి కూడా మహిళలు దారుణంగా మోసపోయారు. మనం ఉండే చేయుతను, ఆసరాను, అదను, ఇదను, 0 వడ్డీ అనో ఏదో కార్యక్రమం ఇస్తూ ఉండేవాడు. మహిళలు ఎంతమంది ఉంటే అంతమందికి 18 సంవత్సరాలు నిండిన ప్రతి మహిళకి కూడా 1,500 రూపాయలు ఇస్తా అన్నాడు. ఇచ్చేసానంటాడు కదా. మన ఈ మధ్య టీవీలో మీరు అందరూ చూస్తూ ఉంటారు. సూపర్ 6 అన్ని అమలు చేసేసానంటున్నాడు. ఎంత దారుణమైన మోసాన్ని మనం ప్రజలకు చెప్పక్కర్లే. ఎందుకంటే మన 5 సంవత్సరాలు మనం పరిపాలన చేసినప్పుడు ఏదో రూపంలో అకౌంట్ లో డబ్బులు పడి ఆ డబ్బులు తీసుకొచ్చి ఆ బంగారు కోడి దగ్గర, బట్టల కోడి దగ్గర, లేకపోతే ఆ ఫ్యాన్సీ స్టోర్ లోనో ఏదో ఒక దుకాణంలో పాపం వాళ్ళ ఇంటికి కావాల్సినయో వాళ్ళకి కావాల్సినవి కొనుక్కుంటా ఉండేవాడు. డబ్బు ఏదో రకంగా వస్తానే ఉండేది. ఇవాళ ఎక్కడికక్కడ మోసపూరితమైన మాటలతో మోసం చేస్తూ ఇవాళ పరిపాలన చేస్తున్న ఈ పరిపాలన గురించి ప్రజలందరూ కూడా రియలైజ్ అయ్యారా లేదా? మీరు గ్రామ స్థాయిలో మీరు చూస్తుంటే తెలుస్తుంది. జగన్ బాబు ఉంటే ఏదో డబ్బులు వేసేవాడు, మేమేదో కొనుక్కునేవాడు. వ్యాపారస్తులందరూ మన దగ్గర కక్ష కట్టేశారు. మా టైంలో తెలుసోలేదు. ఇవాళ వ్యాపారస్తుల దగ్గరికి వెళ్తే గత ప్రభుత్వమే ఇవాళ బాగా చేశారు. ఏదో డబ్బులు వచ్చి ఏదో కొనుక్కునేవారు అని చెప్పి ఇవాళ వ్యాపారస్తులు కానీ, ఉద్యోగస్తులు కానీ, మహిళలు కానీ, నిరుపేదలు కానీ ఇవాళ మన పార్టీకి ఇవాళ గుర్తు చేసుకుంటూ ఉన్నారు. ఇవాళ మనం ఏదైతే పెట్టిన కార్యక్రమం ఏదైతే ఉందో, ఇవాళ మనం ఏదైతే బాబు షూరిటీ మోసం గ్యారంటీ అనే కార్యక్రమం ద్వారా
గ్రామంలోకి ఒకసారి జగన్మోహన్ రెడ్డి గారు ఉంటే మీకు ఏం మేలు జరిగేది, అలాగే చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో కూటమి ప్రభుత్వంలో మీకు ఎంత నష్టపోయారని చెప్పి ఒకసారి తెలియజెప్పే కార్యక్రమమే ఈ కార్యక్రమం. మొదటిగా ఇది జిల్లా స్థాయిలో జరిగింది, అలాగే నియోజకవర్గ స్థాయిలో కూడా పెట్టడం జరిగింది. ఒక్క నిమిషం. అలాగే మండల స్థాయిలో ఇవాళ కాట్రేనికోన మండలం నుంచి స్టార్ట్ చేసాం. రేపు రాబోయే రోజుల్లో అంటే ఒక వారం 10 రోజుల్లో గ్రామ స్థాయిలో కూడా ఈ కార్యక్రమాన్ని పెట్టడం జరుగుతుంది. గ్రామ స్థాయిలో కూడా ఈ రకంగానే అక్కడ ఉన్న గ్రామంలో ఉన్న మన వైఎస్ఆర్ సానుభూతి పరులందరినీ కూడా మనం ఒక చోట గ్యాదర్ చేసి అక్కడ ఏదైతే ఈ కార్యక్రమానికి సంబంధించి మనం అక్కడ ఉన్న ఆ 10 ఇళ్ళకి కూడా వెళ్ళి చెప్పే విధంగా, నలుగురికి తెలియజేసే విధంగా ఈ కార్యక్రమాన్ని డిజైన్ చేయడం జరిగింది. దానిలో భాగంగానే మీ అందరికీ కూడా హుషారు తీసుకురావాలి అంటే మిమ్మల్ని అందరినీ కూడా ఉత్తేజపరచాలనే ఉద్దేశంతో కమిటీలన్నీ కూడా మార్పులు చేయడం జరుగుతుంది. ముఖ్యంగా రాష్ట్ర స్థాయిలో ఏదైతే అధ్యక్షుల వారి సూచనతో రాష్ట్రంలో ఉన్న పదవులన్నీ కూడా రద్దయిపోయింది. రాష్ట్రంలో ఉన్న విషయం ఇది పెద్ద ఇష్యూ చేసి అంటే మన గవర్నర్ సచివ్ గారికి ఎంపీపీ ఇవ్వాలనే టైంలో ఆయన ఎప్పుడో నుంచి రౌండ్ వేసుకున్న తర్వాత తిరిగి అన్ని చేసుకున్న తర్వాత 2 రోజుల ముందే నామినేషన్ 2 రోజులు ఉందనిపిస్తుంది. 2 రోజుల ముందే మరి ఈ 14 పిలిపించి ఎమ్మెల్యే గారు మన ఇంట్లో చిన్న మీటింగ్ అనేది జరిగింది. మీటింగ్ చేసిన రోజుని మా చట్నీ చేరుపల్లిలో కూడా ఎంపీ కావాలని అడిగారు. అడగడంలో తప్పలేదు.